నమస్కారం. సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా గత 15 సంవత్సరాలుగా స్త్రీలకు సంబంధించిన సమస్యలకు డాక్టర్స్ హిస్టెరోస్కోప్ని సూచిస్తున్నారు. అసలు హిస్టెరోస్కోప్ ద్వారా ఎటువంటి సమస్యలు తెలుస్తాయి మరియు హిస్టెరోస్కోప్ ద్వారా ఎటువంటి ఆపరేషన్లు చేస్తారో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సవితాదేవి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే. డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, గత 15 ఏళ్లుగా స్త్రీలకు గైనకాలజిస్ట్ సమస్యలకు హిస్టెరోస్కోపీ అని వింటున్నాం. అసలు హిస్టెరోస్కోపీ అంటే ఏమిటి? హిస్టెరోస్కోపీ అంటే ఇది ఒక రకమైన ఎండోస్కోపీ. ఎండోస్కోపీ అనేది ఏదైనా ఒక క్యావిటీ లోపలికి దానికి సహజంగా ఉండే ద్వారం ద్వారా మనం ఒక సన్నని టెలిస్కోప్ లేదా దుర్బిణి పంపించి ఆ లోపల వివరాలన్నీ మనం బయట కెమెరాకి అటాచ్ చేయటం, ఎండోస్కోపీని కెమెరాకి అటాచ్ చేయటం ద్వారా బయట ఒక మానిటర్ మీద పరిశీలించి చూడగలిగితే దాన్ని ఎండోస్కోపీ అంటారు. అంటే మామూలుగా జిఐ ఎండోస్కోపీ జీర్ణాశయం లోపల చూడడం కొరకు, తర్వాత పెద్ద పోయేగు లోపల చూడడం కొరకు కొలనోస్కోపీ, వీటి గురించి కూడా తరచూ వింటూనే ఉంటారు. గర్భాశయం లోపలికి చూడడాన్ని హిస్టెరోస్కోపీ అంటారు. అంటే ఈ పద్ధతిలో ఏంటంటే ఒక సన్నని 1/2 సెంటీమీటర్ కంటే తక్కువ వ్యాసం గల ఎండోస్కోప్ని యోనిలో నుండి గర్భాశయ ద్వారంలో నుండి గర్భాశయం లోపలికి ప్రవేశపెట్టి గర్భాశయం లోపలి పొర యొక్క వివరాలన్నీ తెలుసుకోవటం. ఈ లోపలి పొర అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మెన్స్ట్రుయేషన్ జరిగేది గర్భాశయం లోపలి పొర ఎండోమెట్రియం నుండి. పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, క్యాన్సర్లు ఇటువంటివి పెరిగేది ఆ పొర నుండి పెరుగుతాయి. మరి తర్వాత సెప్టమ్ వంటి కంజెంటల్ యూట్రైన్ అబ్నార్మాలిటీస్ కూడా గర్భాశయం లోపలనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వకాలం పొట్ట కోసి మొత్తం లోపల పొట్ట మొత్తం కోసి చూసి లోపల చూసినప్పుడు కూడా గర్భాశయం ఇలా బయటి వైపు కనపడుతుంది, కానీ ఈ లోపల ఏమున్నది అన్నది మనకి కనపడేది కాదనమాట. అందుకని హిస్టెరోస్కోపీ అనేది ఒక చాలా పెద్ద అడ్వాన్స్ అని చెప్పుకోవాలి. మనకి లోపల ఏమైతే ఉన్నాయో ఈ ముఖ్యమైన విషయాలన్నీ చాలా వివరంగా కనపడతాయి. దీన్ని హిస్టెరోస్కోపీ అంటారు. మరి డాక్టర్ గారు, ఈ హిస్టెరోస్కోపీ వల్ల ఎటువంటి సమస్యలు బయటపడతాయి? ఈ హిస్టెరోస్కోపీ వలన మనకి గర్భాశయం లోపల క్యావిటీలో, యూట్రైన్ క్యావిటీ లోపల ఉన్న సమస్యలన్నీ కూడా తెలుస్తాయి. మనకి ముందుగా ఇది హిస్టెరోస్కోపీని 2 రకాలుగా వాడచ్చు. మొట్టమొదటిది డయాగ్నోస్టిక్, అంటే అసలు సమస్య ఏముంది అని గుర్తుపట్టడానికి. రెండవది ఆపరేటివ్, ఆ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఆపరేషన్ కూడా అదే సమయంలో నిర్వర్తించి దాన్ని కరెక్ట్ చేయడానికి అనమాట. దాన్ని ఆపరేటివ్ హిస్టెరోస్కోపీ అని అంటారు. మామూలుగా ఏంటంటే ఎండోస్కోప్ ప్రవేశపెట్టిన వెంటనే వివరంగా ముందు గర్భాశయ ద్వారంలో నుండి, సర్విక్స్లో నుండి లోపల పెడతాం ఎండోస్కోప్ని. ఈ గర్భాశయ ద్వారం లోపల పరీక్షించి చూస్తాము. దాని తర్వాత గర్భాశయం లోపల ఎండోమెట్రియం పొరని చాలా వివరంగా, అంటే ఇది మందం ఎంత ఉంది, ఈ సమయంలో మెన్స్ట్రువల్ సైకిల్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ పొర, ఆ సమయంలో ఉండవలసిన తీరులోనే ఉందా, ఆరోగ్యంగా ఉందా, దీని లోపల ఏమన్నా వేరే గడ్డలు పాలిప్స్ లేదా సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఇటువంటివి ఉన్నాయా, లేదా ఈ పొర మొత్తం లోపల ఏమైనా వాపు ఉందా, ఇటువంటివన్నీ తెలుస్తాయి. తర్వాత గర్భాశయం లోపల 2 మూలలకి ట్యూబ్స్ యొక్క ఓపెనింగ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్లు అక్కడికి తెరుచుకుంటాయి. ఈ 2 సరిగ్గా ఉన్నాయా, తెరుచుకుని ఉన్నాయా, మూసుకుని ఉన్నాయా, ఇటువంటివి కూడా తెలుస్తాయి. సో మనకి ఈ గర్భాశయం లోపల సమస్యలు అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్కి సంబంధించి, ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి, ఈ అబార్షన్స్కి సంబంధించి ఇటువంటి సమస్యలు ఏమున్నా కూడా మనకి హిస్టెరోస్కోపీ ద్వారా తెలుసుకోగలుగుతాం. అసాధారణమైన రక్తస్రావం జరుగుతూ ఉంటే దానికి హిస్టెరోస్కోపీ తప్పనిసరిగా హిస్టెరోస్కోపీ చేసి చూడాలి. సాధారణమైన రక్తస్రావం అంటే నెలకు ఒకసారి రావటం, ఒక 3 నుండి 5 రోజుల వరకు బ్లీడింగ్ అయి దానంతటా ఆగిపోవటం. అసాధారణం అంటే చాలా రోజులు జరుగుతుంటే కానీ, చాలా ఎక్కువగా మనకి రక్తస్రావం జరుగుతూ ఉంటాయి కానీ, లేదా నెల మధ్యలో అప్పుడప్పుడు కనపడుతుంటే కానీ, లేదా కలయిక తర్వాత పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అనేది కనపడుతుంటే కానీ, లేదా ముట్లు మొత్తం అయిపోయిన తర్వాత మెనోపాస్ వచ్చిన తర్వాత అప్పుడు తిరిగి బ్లీడింగ్ కనపడడం కానీ, ఇవన్నీ అసాధారణమైన రక్తస్రావం అంటాం. ఈ అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఒకసారి గర్భాశయం లోపల ఏముందో పరీక్షించి చూడాల్సి ఉంటుంది. మరి అలాగే ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవటానికి ఈ గర్భాశయం లోపలి పొరల్లోనే బిడ్డ అతుక్కుని పెరగాలి గనక ఆ పొరలో ఏం లోపాలు ఉన్నా కూడా పిల్లలు పుట్టడం జరగదు. అందుకని ఇటువంటి సందర్భాల్లో యూట్రస్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నా, లోపల సెప్టము, బైకార్నేట్ యూట్రస్ ఇటువంటి ఉన్నా,
పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ వంటి గడ్డలు ఎండోమెట్రియం పొరలో ఉన్న ఇవన్నీ చూడడానికి కొరకు కూడా ఈ హిస్టోస్కోపీ ఉపయోగపడుతుంది. మరి ఇంకా ఇతర విషయాలకు వస్తే గైడెడ్ బయాప్సీ అంటే మనం చూసి ఎక్కడైతే ఏమైతే ఉందో దాని నుండి మనం ముక్క తీసి పరీక్షకి పంపడానికి. తర్వాత కొంతమందికి తరచూ అబార్షన్లు అవుతూ ఉంటాయి. ఈ అబార్షన్లు అయ్యే వాళ్ళకి కూడా సెప్టమ్లు ఉండే వాళ్ళకి, యూట్రైన్ అబ్నార్మాలిటీస్, పాలిప్స్ ఉండే వాళ్ళకి, ఇటువంటి వారికి కూడా తప్పనిసరిగా హిస్టోస్కోపీ పరీక్ష చేయాలి. కొంతమందికి గర్భాశయం లోపల కాపర్టీ పిల్లలు కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ కొరకు కాపర్టీ వేయించుకున్న తర్వాత కాపర్టీ థ్రెడ్స్ కనపడవు, బయటికి లోపలికి ముడుచుకుంటాయి కొంతమందికి. తర్వాత చాలా అరుదుగా ఈ కాపర్టీ మైగ్రేట్ అయ్యి లోపలికి వెళ్ళిపోవటం జరుగుతుంది. అటువంటప్పుడు ఇది ఎక్కడుంది, గర్భాశయం లోపలికి చొచ్చుకుపోయిందా, ఇంకా లోపలే ఉందా, ఒట్టి థ్రెడ్స్ మాత్రం లోపలికి ముడుచుకున్నాయి అని చూడటానికి కూడా హిస్టోస్కోప్ వాడతాం. తర్వాత ఒక్కొక్కసారి అబార్షన్ జరిగిన తర్వాత చాలా కాలం పాటు బ్లీడింగ్ జరుగుతూనే ఉంటుంది. అటువంటప్పుడు కూడా లోపల ఏమన్నా పీసెస్ మిగిలిపోయాయా, కొంతమంది కాన్పుల తర్వాత కూడా మామూలుగా 6 వారాల లోపల బ్లీడింగ్ తగ్గిపోవాలి, అలా కాకుండా 2 నెలలు 3 నెలలు కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ప్లెసెంటా పీస్ ఒకటి చిన్నది లోపల ఉండిపోవచ్చేమోలో, అటువంటివి చూడడానికి కూడా హిస్టోస్కోపీని వాడతాం. కానీ ఈ హిస్టోస్కోపీ అనేది కనిపెట్టడం ఆలస్యమైనా కూడా అది అందుబాటులోకి వచ్చినప్పటి నుండి దానికి సంబంధించిన ఉపయోగాలు రోజు రోజు పెరుగుతూనే వస్తున్నాయి. అసలు హిస్టోస్కోపీ ఎలా చేస్తారు? హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది డాక్టర్ గారు? హిస్టోస్కోపీ అనేది డే కేర్ ప్రొసీజర్. హాస్పిటల్లో రాత్రిపూట ఉండాల్సిన అవసరం ఉండదు. వచ్చి చేయించుకుని తిరిగి అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దీనిలో కోతలు కానీ కుట్లు కానీ ఏమీ ఉండవు. సహజ ద్వారం నుండే చూస్తాం కనుక వెంటనే వెళ్ళిపోవచ్చు అన్నమాట. పెద్ద హెల్త్ డిస్టర్బ్ అయ్యేదంటూ ఏమీ ఉండదు. మరి హిస్టోస్కోపీ చేయటానికి ముందుగా అసలు మామూలు ఆరోగ్యం ఎలా ఉంది, మా రొటీన్ బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, షుగరు ఇటువంటివన్నీ చేసి చూస్తాం. ఆ తర్వాత అవసరమైన ఎక్విప్మెంట్ ఉండాలి. ముందు టెలిస్కోపు లేదా దుర్బిణి అని చెప్పాను, ఆ టెలిస్కోప్ ఉండాలి. మరి ఆ టెలిస్కోప్ని లోపల ఇంట్రడ్యూస్ చేయటానికి షీట్ ఒకటి ఉండాలి. తర్వాత యూట్రైన్ క్యావిటీ, గర్భాశయం లోపల ఏంటంటే మామూలుగా ఇలా తెరుచుకుని ఉండదు, మనకి క్లియర్గా కనపడడానికి లోపల ఏముందో. మామూలుగా ఇలా 2 గోడలు అతుక్కుని ఉంటాయి. అయితే మనం ఆ 2 గోడల్ని ఓపెన్ చేయటానికి లోపల ఒక ద్రవ పదార్థం కంటిన్యూస్గా లోపలికి బయటికి ద్రవ పదార్థం నడుస్తూ ఉంటుంది. దీన్ని డిస్టెన్షన్ మీడియం అంటారు. అంటే మనకి బెలూన్ మామూలుగా ఎలా ఉంటుంది, ముడుచుకుపోయి ఉంటుంది. దాని లోపల గాలి ఊస్తే బెలూన్ ఎలా అయితే ఇలా తయారవుతుందో, మనం గర్భాశయం లోపల గోడలు తెరుచుకుని మనకి కనపడడానికి కూడా ఈ డిస్టెన్షన్ మీడియం అనేది లోపలికి పంపించాలి. దాని కొరకు ఒక ప్రత్యేకమైన షీత్ ఉంటుంది. ఈ డిస్టెన్షన్ మీడియం మామూలుగా గ్లైసిన్ కానీ నార్మల్ సెలైన్ కానీ ఇటువంటివి వాడతారు ద్రవ పదార్థం. ఇవి ఉండాలి. అవి లోపలికి పంపించే మిషన్ ఉండాలి. మరి లోపల ఒత్తిడిని మానిటర్ చేసి చూసే మిషన్లు ఉండాలి. ఒత్తిడి ఎక్కువ పెరిగిపోయి గర్భాశయానికి డ్యామేజ్ జరగకుండా. ఒకవేళ ఏదన్నా ఆపరేషన్ అవసరమైతే కనుక మనం పనిముట్లు కావాలి. ఆ పనిముట్లు లోపలికి పంపడానికి ఈ మామూలు హిస్టోస్కోప్ చుట్టూ ఇంకొక షీట్ ఉంటుంది. దాని ద్వారా పనిముట్లు లోపలికి, సన్నటి పనిముట్లు, వీటిని లోపలికి పంపి పాలిప్స్ తీయటం, ఫైబ్రాయిడ్స్ తీయటం ఇటువంటి ఆపరేషన్లు కూడా చేయగలం అన్నమాట. కానీ ఈ తరహా ఎక్విప్మెంట్ అనేది మొత్తం ఉండాలి హిస్టోస్కోపీ చేయాలంటే. డాక్టర్ గారు, మరి పూర్వకాలంలో అధిక రక్తస్రావణానికి డిఎన్సీ చేసేవారు కదా, మరి డిఎన్సీ హిస్టోస్కోపీ అంటే ఒకటేనా? కాదు, ఎందుకంటే డిఎన్సీ అనేది మనం గుడ్డిగా చేసే పద్ధతి. పూర్వకాలం డిఎన్సీ చేసేవాళ్ళు, క్యూరెట్ చేశారు లేదా కిర్వెట్ చేశారు, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉండేవాళ్ళు. అంటే డిఎన్సీ అంటే గర్భాశయ ద్వారాన్ని వెడల్పు చేసి లోపల ఉండే టిష్యూని మనం అంటే గుడ్డిగా మనకు కనపడదు లోపల ఏముందో, అది ఒక ఇన్స్ట్రుమెంట్ లోపల పెట్టి అది ఫీల్ని బట్టి క్లీన్ చేయటం అన్నమాట. అది డిఎన్సీ. అయితే డిఎన్సీ ద్వారా ఏమి అర్థమైందంటే, అంటే హిస్టోస్కోప్ వచ్చిన తర్వాత అది ఇది 2 కంపేర్ చేసి చూస్తే డిఎన్సీ చేసినప్పుడు మనం తీయగలిగే టిష్యూ చాలా తక్కువ శాతం మాత్రమే, చాలా వరకు లోపలే మిగిలిపోతుంది. తర్వాత పాలిప్స్ కానీ గడ్డలు కానీ క్యాన్సర్ కానీ ఉన్నప్పుడు అవి మొట్టమొదట ఒక భాగం నుండే మొదలవుతాయి, ఒక గోడ నుండే పెరుగుతాయి, మిగతా చోట్లంతా ఫ్రీగా ఉంటుంది. మనం గుడ్డిగా లోపల ఇన్స్ట్రుమెంట్ పెట్టి చేసేటప్పుడు అది ఎక్కడుందో ఆ భాగం మిస్ అయిపోవచ్చు. అటువంటప్పుడు మనం తీసిన బయాప్సీలో క్యాన్సర్ లేకపోవచ్చు, యూట్రస్లో క్యాన్సర్ ఉండొచ్చు. అలాగే పాలిప్ అనేది అసలు మన కంటికి కనపడినప్పుడు పాలిప్ ఉందని కూడా తెలియదు మనకి లోపల. అందుకని డిఎన్సీకి దీనికి చాలా తేడా ఉంది. ఇప్పుడు డిఎన్సీ అనేది అసలు
దానికి పెద్ద ప్లేస్ లేదనే చెప్పుకోవాలి. ఏమి చేసినా కూడా గర్భాశయం లోపల ఈ హిస్ట్రోస్కోపీ ద్వారానే చేయటం జరుగుతుంది. డాక్టర్ గారు, హిస్ట్రోస్కోప్ వల్ల ప్రత్యేక లాభాలు చెప్తారా? హిస్ట్రోస్కోపీ ఎందుకంటే ఇది మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్, అంటే దీనివల్ల దీనికి కోతలు కుట్లు ఉండవు, హాస్పిటల్లో రోజుల తరబడి ఉండాల్సిన అవసరం లేదు, వచ్చి చేయించుకుని వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మరి పెద్దగా దీర్ఘకాలంగా మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అప్పటికప్పుడు నొప్పి తెలియకుండా కొద్దిగా ఇస్తే సరిపోతుంది. తర్వాత దీనివలన ఇంత చిన్న పనిముట్టుతోటి మనం చాలా రకాల కండిషన్స్ని డయాగ్నోసిస్ చేయొచ్చు. అదే సమయంలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి కాకుండా అదే సమయంలో మనం ఏం చేయదలుచుకున్నాం అక్కడ ఏదైనా తేడా కనిపిస్తే బయాప్సీ తీయటం, లేదా ఏదైనా ఆపరేషన్ చేసి కరెక్ట్ చేయాల్సింది కనపడితే అదే సమయంలో ఆపరేషన్ కూడా నిర్వహించటం, ఇవి కూడా చేయొచ్చు. దీనివల్ల ఎన్నో రకాలుగా మనం గర్భాశయం తొలగించాల్సిన అవసరం తప్పిపోతుంది. ఎందుకంటే పూర్వకాలం నేను మీకు చెప్పినట్లు మనం పొట్టకోసి చూసినా గర్భాశయం లోపల ఏముందో కనపడేది కాదు. ఒకవేళ గర్భాశయం లోపల చూడాలి లేదా లోపల ఏదన్నా ఆపరేషన్ చేయాలి అంటే ఈ గర్భాశయం మొత్తం బయట నుండి లోపల వరకు పొరలన్నీ చీల్చి తెరిచి లోపల ఆపరేషన్ చేయవలసి వచ్చేది. దాంతో ఏమవుతుందంటే పిల్లలు లేని స్త్రీలకి ఒకటి రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది ఆపరేషన్ అప్పుడు, రెండవది ఏంటంటే పిల్లలు లేని వారికి గర్భాశయం మొత్తం కోత కోసి చీల్చినప్పుడు ఆ భాగం బలహీనంగా ఉండిపోయి ఆ తరువాత వారికి గర్భిణీ వచ్చినప్పుడు నొప్పులు వచ్చినప్పుడు ఆ స్కార్ రప్చర్ కావటం అనేది జరగవచ్చు అన్నమాట. అందుకని హిస్ట్రోస్కోపీ ద్వారా చేసే ఆపరేషన్లు చాలా చక్కగా అయిపోతాయి, మినిమల్లీ ఇన్వేజివ్. గర్భాశయం గోడలకి ఎటువంటి డ్యామేజ్ జరగదు, ఎందుకంటే లోపల నుండి చేసే ఆపరేషన్లు కనుక చాలా తేలిగ్గా జరుగుతాయి. డాక్టర్ స్టాక్ కార్యక్రమంలో చిన్న విరామం.